తర్వాత వాళ్ళ పదవులు విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవంలో అధికారులు వ్యవహరించిన తీరు మీద ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. అమ్మవారి దయతో ఏం కాలేదని తమల్ని అంతమొందించాలని చూశారని ఆరోపించారు. అంతగా అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. జరిగిన ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని, ఇంతటితో తాను ఆగే పరిస్థితి లేదని హెచ్చరించారు. అమ్మవారిని ఈ జిల్లాలో, ఈ ఊరు గ్రామంలో, ఇప్పుడు గ్రామం, ఇప్పుడు పట్టణం, ఈ జిల్లాలో, ఈ ప్రాంతంలో అందరూ కూడా ఎలువెల్పుగా అమ్మవారిని మనం కొలుస్తుంటాం. ఆ మాతది, ఆ తల్లి తాలూకా ఆశీస్సులతో ఉండాలని కోరుకుంటాం. ఎవరు చెప్పారు మీకు ఇది కుట్ర? లేదు మమ్మల్ని అవమానపడతారన్నా, లేదు మమ్మల్ని అంతమందించాలన్నా, లేదు అసత్వంతో జరిగిందా? దీని సమాధానం కావాలి నాకు జిల్లాధికారుల నుంచి. కుట్రతో చేశారా? అసత్వంతో జరిగిందా? ఎందుకు జరిగింది? ఏమైంది? మీ తాలది ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా డిస్ట్రిక్ట్ ఒక సర్పంచ్ ఒకరికి వచ్చి ఫ్యాక్చర్ అయింది, ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతగిలింది. మీకు ఇంగితగా లేదు, మీరు అధికారులు కాదు జిల్లాలో. మీరు కలిసి పథకం చేసిన బాధ్యత మీ జిల్లాధికారులుగా కలెక్టర్ కానీ, ఎస్పీకి కానీ, కింద సంబంధ అధికారులకు కానీ లేదు. ఉద్యోగులు మీరు ఇదే మీకు చూద్దాము. ఈ రాష్ట్రంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పడిపోతే దాంట్లో లక్కీగా సేవ భగవంతుడు. ఎందుకంటే అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం జరగలే. భగవంతుడు అమ్మవారిని వీరు కూడా నమ్ముతారు కాబట్టి